ఎస్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ ఈశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. వెస్టేజ్ కంపెనీలో చాలామంది డైరెక్టర్ అయ్యేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పుల కోసం మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటి అసలు డైరెక్టర్ అంటే ఏంటి, డైరెక్టర్ ఎలా అవ్వాలి, డైరెక్టర్ అయిన తర్వాత ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలంటే ఎంత పీవీ చేయాలి, ఇందులో పొరపాట్లు లేకుండా మీరు ఏం చేయాలి అనే దాని మీద మీకు వివరణ ఇస్తాను. గమనించండి, జాగ్రత్తగా చూడండి. రైట్, ఇప్పుడు చూడండి, క్లోజప్లో చూడండి. కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ కదండి, మనకు అందరికీ బాగా తెలుసు, డైరెక్టర్లు అయ్యేవాళ్ళు కాబట్టి. కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు అంటే 2004లో స్టార్ట్ చేశారు దీన్ని. మన దగ్గర 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి, 400 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం దేనికోసం డిస్కస్ చేస్తున్నాం, డైరెక్టర్ అవ్వడం కోసం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఐడి నెంబర్ అనేది తీసుకోవాలి. ఫ్రీగా జాయిన్ అయ్యాం మనం, జాయినింగ్ ఫ్రీ. ఐడి తీసుకోవడం వల్ల 9 రకాల ఆదాయాలు వస్తాయి. 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ రావాలంటే ఇందులో ఫస్ట్ బేసిక్గా మనం ఇన్కమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ డైరెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. డైరెక్టర్ ఎలా అవ్వాలి చూపిస్తాను చూడండి. ఇక్కడ పాయింట్లు మీరు కొనుక్కోవడం స్టార్ట్ చేస్తే పాయింట్లు వస్తాయి. ఎగ్జాంపుల్గా ఒక పాయింట్ చేశారనుకోండి, 5%లో మీరు ఈ బిజినెస్లో స్టార్ట్ అవుతారు. ఎప్పుడైతే 600 పాయింట్లు మీరు పాత పాయింట్లు కలుపుకొని కంప్లీట్ చేస్తారో అక్కడ నుంచి మీరు 8% అవుతారు. అదే 2400 పాయింట్లు దాటితే కనుక, పీవీలు క్రాస్ అయితే కనుక 12%లోకి వస్తారు. 5500 పాయింట్లు క్రాస్ అయిపోతే మీరు 16%కి వస్తారు. ఈ 16%కి వచ్చిన దాన్ని డైరెక్టర్ అంటారండి. అయితే ఇక్కడ ఈ డైరెక్టర్ అవ్వడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ 5% నుంచి 16%కి వచ్చేస్తే నేను డైరెక్టర్ అయిపోయినేమో అనుకుంటారు. కాదు, మీరు గమనించాలి, ఇక్కడ కండిషన్స్ చెప్తాను. డైరెక్టరు అయ్యే నెలలో మొదటిసారి 16%కు మీరు దగ్గరలో ఉన్నా, లేదా ఆల్రెడీ 16కి వచ్చేసిన 2001 పాయింట్ వస్తే మీరు డైరెక్టర్ లెవెల్ అనేది తీసుకుంటారు. ఓకేనండి, కంపల్సరీ. అయితే మీరు ఎగ్జాంపుల్గా ఇలా ఉన్నాయి, మీరు ఒక 6 మెంబర్స్ని జాయిన్ చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళందరిది కలుపుకొని 2001 వస్తే ఓకే, 2001 పీవీ వస్తే డైరెక్టర్ అవుతారు మీరు. ఇలా కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇందులోని 6 లైన్లు వేసాం కదండి, ఇలా వేసారు. ఈయన 12%లో ఉన్నాడు, ఈయన 8%లో ఉన్నాడు, ఈయన 5%లో ఉన్నాడు, ఈయన 5%లో ఉన్నాడు, ఈయన మళ్ళీ ఒక 8%లో ఉన్నాడు. ఓకేనండి, ఈయన 16%లో ఉన్నాడు. ఇప్పుడు మనకి 2000 పాయింట్లు కావాలనుకున్నాం కదా. ఇప్పుడు 2000 పాయింట్లో ఇక్కడ ఈయన మనకి ఏంటంటే ఇదొక 300 పాయింట్లు, ఇదొక 300 పాయింట్లు, ఇదొక 300 పాయింట్లు, ఇదొక 300 పాయింట్లు, ఇదొక 300 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు 5 3 1500. ఓకేనండి, 1500ను ఇదొక 300 పాయింట్లు వచ్చాయి. ఓకేనండి, ఇప్పుడు 6 3 1800. మీరు ఒక 300 పాయింట్లు చేశారు. ఇప్పుడు మరి రూల్ ప్రకారంగా 18ని 3 2100 అయింది. అంటే 2001 వస్తే చాలు డైరెక్టర్ అవుతారు అనుకున్నాం కదా. కనుక డైరెక్టర్ అవ్వరు. ఎందుకు అవ్వరు అంటే 16%లోకి వచ్చిన వాళ్ళని ఇక్కడ పరిగణలోకి తీసుకోరు. అంటే ఎప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యేటప్పుడు మీరు డైరెక్టర్ అనే లెవెల్ తీసుకునే ఫస్ట్ టైము మీ కింద ఎవరైనా 16%కి వస్తే వాళ్ళ పాయింట్లు తీసుకోరు. అలా కాకుండా ఇప్పుడు చూడండి, 1500 వచ్చాయి, 1800 వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఈయన దగ్గర నుంచి 300 ప్లేస్లో మనకి 500 వచ్చాయి అనుకోండి. 4 3 12 5. ఓకే, 17 17ను 3. ఓకే, ఇప్పుడు 2000 వచ్చాయి. అంటే పోనీ 301 పీవీ ఇక్కడ చేశారనుకోండి. ఇప్పుడు 2001 పీవీ ఇక్కడ నుంచి వచ్చింది. ఇలా వస్తే ఇప్పుడు మీరు డైరెక్టర్ అయిపోతారు. కానీ దీనికి కూడా డైరెక్టర్ బోనస్ ఇస్తారు. అలా ఇస్తారు, కానీ ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యేటప్పుడు 16%లోంచి పీవీ తీసుకురాకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఇలా అవ్వడం వల్ల డైరెక్టర్ లెవెల్ రీచ్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ టైం చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు మరలా ఆల్రెడీ ఒకసారి డైరెక్టర్ లెవెల్ తీసుకున్నారు, ఇక్కడ 500 పాయింట్లు, ఇక్కడ 200 పాయింట్లు, ఇక్కడ 200 పాయింట్లు, ఇక్కడ 200 పాయింట్లు, ఇక్కడ మళ్ళీ 200, ఇక్కడ మనకి 500. ఓకే, ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చాయి చూడండి, 8ని 1000 1800 పాయింట్లు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు ఒక 201 పాయింట్లు చేశారు. ఓకే, ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చాయి మనకి, 2001 పాయింట్లు వచ్చాయి. ఇక్కడ ఈయన 16లో ఉన్నాడు, ఈయన 5లో ఉన్నాడు, ఈయన 5లో ఉన్నాడు, ఈయన 5లో ఉన్నాడు, ఈయన 5లో ఉన్నాడు, ఈయన 8లో ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ మంత్ డైరెక్టర్ అయిపోయారు మీరు.
ఇప్పుడు ఇలా ఈ నెలలో పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ నెలలో ఇలా ఎన్ని పాయింట్లు వచ్చాయి? మళ్ళీ 2001 పీవీ వచ్చింది. ఇలా వస్తే మీరు 100% ఈ నెలలో డైరెక్టర్ క్వాలిఫై అవుతారు. ఎందుకు అంటే ఆల్రెడీ ఒకసారి డైరెక్టర్ లెవెల్ రీచ్ అయ్యారు కాబట్టి ఆ తర్వాత 16% నుంచి పీవీ వచ్చినా కూడా మీరు ఇక్కడ క్వాలిఫై అవుతారు. అంటే డైరెక్టర్ అయ్యే మొదటి నెలలో 16%కి ఎవరైనా వచ్చారా మన కిందనే అనేది చెక్ చేసుకోవాలి. ఒకసారి అయ్యేటప్పుడే, నెక్స్ట్ టైం మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇన్కమ్ రావాలంటే మరి ఇలా మీరు 2001 పాయింట్లతో డైరెక్ట్ చేస్తే మీ చెక్ ఎంత వస్తుందంటే ఒక 3000 లేదా 4000 రూపాయల వరకే వస్తుంది. ఓకేనండి, 2000 పాయింట్లతో డైరెక్టర్ అయితే మీకు ఇన్కమ్ అనేది 2000, 3000, 5000 అయితే దాటదు. ఓకేనండి, అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్కి ఇన్కమ్ ఎక్కువ ఎలా తీసుకోవాలంటే డైరెక్టర్లోనే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఒకటి ఉంటుందండి. డైరెక్టర్ అయ్యే నెలలోనే టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు డైరెక్టర్ అవ్వడానికి మనకి ఎంత పాయింట్లు కావాలి? డైరెక్టర్కి 2001 పీవీ వస్తే చాలు డైరెక్టర్ క్వాలిఫై అయిపోతాం. ఎలా అయితే మనకి 3000 కొంచెం అప్ అండ్ డౌన్స్లో అటు ఇటుగా 3000 ఇన్కమ్ వస్తుంది. ఇలా కాకుండా ఇదే డైరెక్టర్కి ఈ డీబీ బోనస్ ఓకే కాకుండా టీబీబీ బోనస్ అని ఉంటుందండి. ఈ టీబీబీ బోనస్ రావాలంటే ఇప్పుడు 2001 చేస్తున్నారు కదా, ఆ 2001తో పాటుగా ఇంకొక 600 పాయింట్లు కనుక కంప్లీట్ చేయగలిగితే అదే డైరెక్టర్ లెవెల్కి అంటే 2600 పాయింట్లు డైరెక్టర్గా క్వాలిఫై అయితే మీ చెక్కు 8 నుంచి 10,000 మధ్యలో ఉంటుందండి. అంటే చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. చాలామంది చిన్న లాజిక్ మిస్ అవుతారు. అంటే ఒక డైరెక్టర్ అవ్వడానికి 2001తో చేస్తే 3000 నుంచి 5000 లోపే వస్తుంది. అదే కనుక 2600 పాయింట్లతో చేస్తే ఇక్కడ మీకు 8 నుంచి 10,000 ఇన్కమ్ వస్తుంది. అదే డైరెక్టర్ని మరి ఇక్కడ 4500 పాయింట్లతో చేశారనుకోండి, ఓకే, మీ చెక్కు 10 నుంచి 15,000 అంటే 14,500 వస్తుంది. 4,500 పాయింట్లతో డైరెక్టర్ అయ్యారు. ఓకే, అన్ని లెక్కల నుంచి కలిపి ఎన్ని లెక్కలు ఉంటే అన్ని లెక్కలు అయితే మీ చెక్కు 14,000 నుంచి 15,000 రూపాయలు పైనే మీ చెక్కు ఉంటుందండి. అదే డైరెక్టర్ని ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎలా చేశారనుకోండి. ఎలా అంటే ఇప్పుడు చూడండి 6 లెక్కలు, ఇదొక 1000, ఇదొక 1000, ఇదొక 1000, ఇదొక 1000, ఇదొక 1000, ఇదొక 1000 పాయింట్లు. ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని పాయింట్లు వచ్చాయి? 6,000 పాయింట్లు. మీకు ఎగ్జాంపుల్గా మీరు చేస్తారు 100, పోనీ మీరు 100 వేసుకోండి. ఇలాగా అన్నీ కలిపి 6,100 పాయింట్లు వచ్చాయి, పోనీ 6,100 పాయింట్లు వచ్చాయి. ఇలా వస్తే మీ చెక్ ఎంత వస్తుందంటే 20,000 రూపాయలు మీ చెక్ అనేది వస్తుందండి. ఓకేనండి, ఆర్ఎస్ అంటే చూడండి ఇక్కడ 2001 పాయింట్తో అయితే మీ చెక్కు 3,000 నుంచి 5,000 మధ్యలో వస్తుంది. 2,600 పాయింట్లతో డైరెక్టర్ అయితే మీ చెక్కు 8,000 నుంచి 10,000 వస్తుంది. 4,500 పాయింట్లతో డైరెక్టర్ అయితే మీ చెక్కు 14 నుంచి 15,000 వస్తుంది. అదే పాయింట్లు 6,000 పాయింట్లతో డైరెక్టర్ అయితే మీ చెక్కు 20,000 రూపాయల వరకు వస్తుందండి. అంటే ఇవన్నీ డైరెక్టర్ లెవెల్సే. అంటే ఈ పీవీ అంతా కూడా మనం సెల్ఫ్గా చేసింది కాదండి, ఏదైనా 6 లెగ్గల నుంచే చేసాము. ఓకేనండి, 6 లెగ్గల నుంచే చేసాము. కానీ ఇలా వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఇది గమనిస్తే ఇప్పుడు మనకి ఎక్కువ ఇన్కమ్ రావాలంటే దృష్టి పెట్టాల్సింది ఎక్కడ అంటే 6,000 పాయింట్ల మీద దృష్టి పెట్టాలి. అప్పుడు 20,000 చెక్ వస్తుంది. ఎవరికైనా మీరు డైరెక్టరు అని చెప్పుకున్నారనుకోండి, 20,000 చెక్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా కాన్ఫిడెంట్గా మీరు ఈ బిజినెస్ గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ప్లాన్ చేయండి. అయితే ఇలా ఎక్కువ పీవీతో ప్లాన్ చేయడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఏం చెప్పాను నేను, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఇలా 6 లెక్కలు వేసారు, ఇక్కడ 16% ఉన్నారు, ఇక్కడ 8%, 8%, 8%, 8%. ఓకే, ఇప్పుడు 300 పాయింట్లు చేశారు. 300 పాయింట్లు, 300 పాయింట్లు, 300 పాయింట్లు, 300 పాయింట్లు. ఈ 5గురు 1,500 పాయింట్లు చేశారు. ఇప్పుడు మీరు ఎంత చేశారంటే ఒక 100 పాయింట్లు చేశారు. 100 పాయింట్లు చేశారు. ఇప్పుడు ఎంత అయింది? 1,600 పాయింట్లు అయింది. ఈయన దగ్గర నుంచి ఎంత పీవీ వచ్చిందంటే ఇక్కడ 1,500, 100, 1,600 కదా. ఈయన 1000 పాయింట్లు చేశాడు. ఇప్పుడు ఇలా అవ్వడం వల్ల డైరెక్టర్ అనేది క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే మీరు ఫస్ట్ మంత్ కాబట్టి. ఇప్పుడు ఈ 1,500 మీద ఒక 100, 1,600 అయింది కదా. ఈయన 1000 పాయింట్లు చేశాడు, మొత్తం 2,600 పాయింట్లు వచ్చి మీరు డైరెక్టర్ అవ్వలే. కానీ అదే ప్లేస్లో ఇక్కడ మీరు ఏం చేయాలి? 1,500, 100, 1,600 కదా. ఇక్కడ ఇంకొక 400 పాయింట్లు మీరు తీసుకురావాలి. ఇక్కడ 300 ప్లేస్లో 400, ఇక్కడ 400, ఇక్కడ ఒక 400, ఇలా ఇక్కడ ఒక 400 తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ ఒక 400. ఓకేనండి, 4 ఇప్పుడు ఇక్కడ 5 కూడా 400 చొప్పున చేస్తే 5 4 2,000 పాయింట్లు
ప్లస్ మీరు ఒక సెల్ఫ్ ఒక 100 పాయింట్లు చేశారు. మీ దగ్గర నుంచి 2100 వచ్చేసింది పాయింట్లు. 2100 అనేది ఒక 100, మొత్తం 3100 పాయింట్లు వచ్చాయి. ఇలా వస్తే మళ్ళీ క్వాలిఫై అయిపోతారు. అంటే మీ కింద 16%లోకి వచ్చినోడు వల్ల ఇన్కమ్ వస్తుంది, కానీ మొదటి నెలలో 16 అవ్వకూడదు. రెండో నెల నుంచి 16లోంచి వచ్చినా ప్రాబ్లం లేదు, మొదటి నెలే. ఇలా వస్తే మళ్ళీ మీ ఇన్కమ్, మీరు డైరెక్టర్ బోనస్ వచ్చేస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఒక 2 వచ్చేస్తున్నాయి, పెర్ఫార్మెన్స్ బోనస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి మొదటి నెల డైరెక్టర్ అయ్యేటప్పుడు 16%లో ఎవరైనా ఉన్నారో లేదో కూడా చూసుకోవాలి. ఒకవేళ 16%లోకి ఎవరైనా వచ్చినా కూడా మిగతా లెక్కలన్నీ కలుపుకొని ఇంక్లూడింగ్ మీ సెల్ఫ్తో పాటుగా 2001 రావాలి. 2001 పాయింట్ వచ్చినా కూడా మీరు క్వాలిఫై అయిపోతారు. అయితే ఇది డైరెక్టర్కే, టీమ్ బిల్డింగ్ బోనస్కి ప్రాబ్లం లేదు. ఇలా 2001 తెచ్చుకొని ఫస్ట్ టైము ఈ పక్క నుంచి ఈ దగ్గర నుంచి 600 పాయింట్లు వచ్చాయి అనుకోండి, అప్పుడు మీకు మళ్ళీ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా వచ్చేస్తుంది. డైరెక్టర్ అయిపోతుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 2000, ఇప్పుడు ఇంకా బాగా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. ఎలా అయ్యారు? ఈయన 16%లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా 5, 8, 12, 8, 12 ఇలా ఉన్నారు. ఇప్పుడు మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఫస్ట్ నెల డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి 2001 తెచ్చుకోవాలి ఫస్ట్ మంత్. ఈయన దగ్గర నుంచి 600 పాయింట్లు వచ్చాయి. రూల్ ప్రకారంగా ఇవి పనిచేయవు మనకి, కానీ ఇక్కడ నుంచి 2001 వచ్చేసింది కాబట్టి మీరు క్వాలిఫై అయిపోయారు. అయితే ఇప్పుడు ఇవి కూడా మీకు పనిచేస్తాయి. ఎలా చేస్తే ఇప్పుడు రెండింటిని కలిపి 2600 పాయింట్ల కింద కౌంట్ చేసి మిమ్మల్ని డైరెక్టర్గా తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్టర్ బోనస్ ఇచ్చేస్తున్నారు, టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ చెక్ ఎంత అంటే 8 నుంచి 10,000 మధ్యలో ఉంటుంది మీ చెక్కు. ఓకేనండి, ఇలా గమనించండి. అంటే డైరెక్టర్ అవ్వాలి అంటే కనుక మొదటి నెలలో 16%లో ఎవరు లేకుండా చూసుకోవాలి. డైరెక్టర్ అయ్యారు, మంచి ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే 2001తో చేస్తే మీకు ఏమీ ఇన్కమ్ రాదు, 3000 పైన వస్తుంది తప్ప. 2600 పీవీతో అయితే 8000 పైనే మీకు వస్తుంది. అదే 4500 పీవీతో అయితే ఇక్కడ మీ చెక్కు ఎంత వస్తుందంటే 14,000-15,000 రూపాయలు వస్తుంది. 5,500 పోనీ 6,000 పాయింట్లతో అయితే కనుక మీ చెక్కు 20,000 రూపాయల వరకు వస్తుంది. కాబట్టి మంచి సలహా ఏంటంటే 6,000 పాయింట్లతో డైరెక్టర్ అవ్వండి. అంటే 6 లెక్కల నుంచి 1, 2, 3, 4, 5, 6 లెక్కల నుంచి 1000 ఇలాగా మీరు ఒక 100 ఇలా చేస్తే 6,100 పాయింట్లు వస్తాయి. ఇలా డైరెక్టర్ అయితే మీ చెక్కు 20,000 రూపాయలు వస్తుంది. ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్ క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్.